Database is HTTP mutual fund, install markets, please read carefully before investing and install database. Oops. హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ ఫైండర్. ఇదే నా ఫస్ట్ వీడియో, సో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. లాగ్ లేకుండా ఇక స్టార్ట్ చేద్దామా? వృషకర్మ అంటే ఏంటి? నాకు మీనింగ్ తెలీదు. గూగుల్ చేసి అర్థమైంది, నీతి మార్గంలో నడుచుకునేవాడు అనుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓపెన్ చేసి స్కెచింగ్ చేస్తూ ఒక ఆర్టిస్ట్ కనిపిస్తాడు. అతను 100% ఆర్టిస్ట్ అని ఎలా చెప్పగలవు అంటే, ఈ ఫ్రేమ్ లో పెన్సిల్స్, కలర్స్, చార్ట్స్, ఈజిల్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనకు ఒక వింటేజ్ క్లాక్ ని చూపించారు. ఆ క్లాక్ 8:20 చూపిస్తుంది. ఏమా పిఎంఆ తెలీదు, బట్ గ్లిమ్స్ మొత్తంలో 2 times చూపించారు. ఈ వాచ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది స్మిత్ కంపెనీ, విచ్ ఈస్ అరౌండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా టైంలో అనుకుంటున్నాను. బట్ కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తా ఉంటే జస్ట్ అన్ అసంప్షన్ అంతే. తరువాత ప్రొసెస్ చేయబడిన ఈ ఆర్టిస్ట్ కొన్ని విజువల్స్ చూస్తాడు. అందులో కేవ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రూ అండ్ వాల్ పెయింటింగ్స్. ఆ పెయింటింగ్స్ లో ఒక చెట్టు, ఇల్లు, ఒక పిల్లాడు ఉంటాడు. ఇక్కడ ఈ పిల్లాడు ఆడుకోవట్లేదు, చేతపడి చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో చూస్తే 4 బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకి ఏవో గుచ్చుంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఒక లేడీ ఇక్కడ చనిపోవడం చూడొచ్చు. నాకు తెలిసి ఈ పిల్లాడే ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, వేరే ఊర్లో వాళ్ళని చంపుతూ ఉండొచ్చు. తరువాత మన హాయ్ నాన్న పాప ఒక ఆత్మలింగం లాంటి స్టోన్ ని పట్టుకుంటుంది. విచ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ తెలీదు, బట్ ఆ స్టోన్ ని తన మూవీ ఎండ్ వరకు తనతోనే క్యారీ చేస్తుంది. అది ఇక్కడ మనకి చూపించారు. తరువాత స్కెచింగ్ చూపిస్తూ ఒక మాన్స్టర్ స్టాచ్యూని చూపించారు. మేబీ ఈ ఈవిల్ పవర్స్ కి అతనే క్రియేటర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనకి వాల్ పైన కొన్ని రాజుల ఫొటోస్ చూపించారు. మేబీ ఈ రాజుల ప్యాలెస్ మొత్తం హాంట్ అయి ఉండొచ్చు. అందుకే ఈ ఆర్టిస్ట్ తప్ప ఎవరు ఉండట్లేదు. ప్యాలెస్ లోపలికి ఎవరో వస్తున్నారని ఈవిల్ పవర్ సెన్స్ చేసి ఆర్టిస్ట్ బాడీ నుంచి ఒక కబ్బిలాంటి బయటకు పంపిస్తుంది. అది వెళ్ళి ఆ పర్సన్ ని చంపేస్తుంది. అది కూడా ఈ స్కెచ్ లో చూపించినట్టు సేమ్ లెఫ్ట్ ఐ ని టార్గెట్ చేసి మరీ చంపడం, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఎవరో ఒక వ్యక్తి లాంతర్ పట్టుకుని ఈ బ్రిటిష్ బిల్డింగ్ ని, పక్కనున్న బ్యాట్ ని, ఇదంతా స్కెచ్ ని గమనిస్తాడు. ఆ ఆర్టిస్ట్ ని కూడా ఫాలో అవుతాడు. స్టార్టింగ్ లో క్లాక్ చూపించినట్టుగానే సేమ్ ఆ టైం కి ఇక్కడ కూడా ఈవిల్ పొసెస్ అవ్వడం మనం చూడొచ్చు. తరువాత ఈ ఆర్టిస్ట్ ఒక బిల్డింగ్ ని తగలబెడతాడు. సేమ్ ఇందాక స్కెచ్ లో చూపించిన బిల్డింగ్ లాంటిది. మరి ఫాలో అయిన పర్సన్ ఏమయ్యాడు? మేబీ చనిపోయి ఉండొచ్చు, లేదా పారిపోయి ఉండొచ్చు. ఇంతకీ ఈ బిల్డింగ్ ఏంటో సరిగ్గా చూస్తే సెయింట్ తెరిసా డెఫ్ అండ్ డమ్ అసైలం అని ఉంది. సో మూవీ టీం ఇక్కడే మనకు మేజర్ క్లూ ఇచ్చేశారు. ఈ ఆర్టిస్ట్ ఇక్కడ నుండే వచ్చాడా, లేదా ఇక్కడ వాళ్ళ మీద పగ నుండి తగలబెట్టాడా, అది మూవీ చూస్తే గానీ మనకి తెలీదు. నెక్స్ట్ సీన్ లో జయరామ్ గారు, మీనాక్షి చౌదరి ఒక కేవ్ లో వియర్డ్ స్ట్రక్చర్ ని చూస్తారు. సేమ్ స్టార్టింగ్ లో చూసిన ఆ స్ట్రక్చరే ఇది. బట్ వీళ్ళ కాస్ట్యూమ్ ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే స్పీలియాలజిస్ట్స్ లా ఉన్నారు. మీనింగ్ తెలియకపోతే ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ సీన్ లో ఒక స్వామీజీ ఆ ఆర్టిస్ట్ ఉండే ప్యాలెసా మరి వేరే ప్యాలెసో తెలీదు, బట్ హీఈస్ ట్రైంగ్ టు బ్రేక్ సంథింగ్ లైక్ ఒక ఇన్విజిబుల్ వాల్ లాంటిది. అది బ్రేక్ చేయగానే అక్కడ నుండి గిబ్బిలాలన్నీ బయటకు రావడం మనం చూడొచ్చు. ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న మన హీరో నాగ చైతన్య గారి ఎంట్రీ. హీరో టైటిల్ దగ్గర ఇక్కడ ఉన్న సింబల్స్ ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనకి హీరో ప్రొఫెషన్ ఏంటో తెలిసేలాగా సెటప్ అంతా క్లియర్ గా చేశారు. సో హీరో కూడా మీనాక్షి చౌదరి టీం లాగే స్పీలియాలజిస్టా లేక స్పీలంకరా అంటే మూవీ చూసాక అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఈ వాల్ కి ఉన్న లైట్ ని చూస్తే అండ్ వాల్ కి ఉన్న ఫోటోని కూడా చూస్తే 21st centuryలా లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 20th century టైమ్ లైన్ లా ఉంది. నెక్స్ట్ సీన్ లో మన హీరో నాగ చైతన్య కమెడియన్ సత్యతో కలిసి ఒక కేవ్ ఎక్స్ప్లోరింగ్ చేస్తుంటారు. అందులోనే ఈ కేవ్ పెయింటింగ్ ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ మనం గమనిస్తే స్టార్టింగ్ లో చూపించిన కేవ్ పెయింటింగ్ ని కూడా హీరోనే గమనిస్తాడు. గ్లిమ్స్ లో హీరోకి ఒక మేనరిజం ఉందని చూపించారు. మేబీ హీరో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇలా చేస్తాడేమో. ఫైనల్ గా క్లైమాక్స్ కి వచ్చేసాం. ఇక్కడ జనాలందరూ కలిసి కనకదుర్గమ్మ వారి ఊరేగింపు చూస్తుంటారు. సరిగ్గా గమనిస్తే మన హీరో కూడా అక్కడే ఉంటాడు. ఇదే సీన్ లో రాజాసాబ్ బామని అండ్ మీనాక్షి చౌదరి టీం, హాయ్ నాన్న పాప వీళ్ళందరినీ ఉండడం ఇక్కడే చూడొచ్చు. మేబీ ఇది ప్రీ ఇంటర్వెల్ ఆర్ మోస్ట్లీ క్లైమాక్స్ అయి ఉండొచ్చు. అందరూ హ్యాపీగా ఉన్న ఈ సీన్ లో సడన్ గా మన ఆర్టిస్ట్ కమ్ విలన్ ఎంట్రీ ఇచ్చి అందరిని చంపుతూ ఉంటాడు. ఎక్స్పెషల్లీ విత్ దట్ గబ్బిలం వాయిస్ సౌండ్ టెక్నిక్ తో చంపుతుంటాడు. అందుకే ఇక్కడ విండో గ్లాసెస్ అన్ని బ్రేక్ అవడం మనం చూస్తాం.
ఈ గబ్బిలం సౌండ్ ఫ్రీక్వెన్సీ జనాల్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళు కూడా సౌండ్ భరించలేక చెవులు మూసుకుంటారు. వాళ్ళనే కాదు వీళ్ళని కూడా స్టార్టింగ్ లో ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సీన్ లో చూడొచ్చు మనం అది. నెక్స్ట్ సీన్ లో స్కైలో కూడా కొన్ని చేంజెస్ చూడొచ్చు మనం. సేమ్ టైం కి గ్రహణం రావడం, అదే టైంలో విలన్ని హీరో చంపాలనుకోవడం. ఐ థింక్ దిస్ ఈస్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఇందాక టైటిల్ దగ్గర ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఎందుకు ఈ సింబల్స్ ని రిపీటెడ్ గా టైటిల్స్ దగ్గర వాడారో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. ఇంతటితో విశ్వకర్మ టీజర్ బ్రేక్ డౌన్ సమాప్తం. లాస్ట్ వరకు వీడియో చూసారంటే హోప్ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. खत्म. बाय बाय, टाटा, गुड बाय.